హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సింపుల్గా టేస్టీగా అద్భుతంగా త్వరగా బ్రేక్ఫాస్ట్ బన్సీ రవ్వ ఉప్మా చేశానండి. చాలా బాగుంటుందండి ఈ బన్సీ రవ్వ ఉప్మా తినేదానికి. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలానే నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తాను రండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఏమైనా కారం ఎక్కువ కావాలి అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, తగినంత కరివేపాకు, కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్ని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. 2 కప్పుల బన్సీ రవ్వని ఆయిల్లో వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు, తగినంత నీళ్లు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు అయితే వేస్తున్నాను. ఆవాలు చిటపటలు అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకు కూడా వేస్తున్నానండి. అలానే పచ్చిమిర్చి, టమోటా కూడా వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు మెత్తపడేంత వరకు ఆయిల్లోనే వేపుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చి ఆయిల్లోనే బాగా మెత్తపడ్డాయండి. పచ్చి వాసన కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. తగినంత వాటర్, అలానే రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకుంటున్నా. వాటర్ బాగా మరలాక బన్సీ రవ్వను అయితే వేస్తున్నాను. క్యారెట్ని తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను కదండి, ఇప్పుడైతే వేసుకుంటున్నాను. చూడండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో. ఇంకా బన్సీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.